హాయ్ ఆల్. లాస్ట్ వీడియోలో అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి నేర్చుకున్నాము. ఈ వీడియోలో కంపారిజన్ ఆపరేటర్స్ లేదా వీటిని రిలేషనల్ ఆపరేటర్స్ అంటారు. వీటి గురించి చూద్దాము. ఇందులో మనకి ఉన్నవి ఈ 6 ఆపరేటర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి డబల్ ఈక్వల్ టు. సో డబల్ ఈక్వల్ టుకి సింగిల్ ఈక్వల్ టుకి డిఫరెన్స్ ఉంటుంది. సో సింగిల్ ఈక్వల్ టు వచ్చేసి అసైన్మెంట్ పర్పస్, అది అసైన్మెంట్ ఆపరేటర్స్లో కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇన్ని రోజులు మీరు వాల్యూని వేరియబుల్కి అసైన్ చేయడానికి సింగిల్ ఈక్వల్ టు అనేది వాడుతున్నారు. బట్ కంపేర్ చేయడానికి మీరు డబల్ ఈక్వల్ టు అనేది వాడాలి. రెండింటికి డిఫరెన్స్ ఉంది. వేరేస్ అదర్ లాంగ్వేజెస్లో మీరు కండిషన్స్ రాసేటప్పుడు అది మీకు తెలుసుంటే వేరే లాంగ్వేజెస్లో మీరు ఒకటే ఈక్వల్ టు వాడతారు, లైక్ జావా ఆర్ సి. బట్ హియర్ డబల్ ఈక్వల్ టు అనే కాన్సెప్ట్ ఉంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు. ఎక్స్ప్లెనేటరీ మార్క్ వచ్చేసి ఈక్వల్ టు సింబల్ ఉంటే దీన్ని నాట్ ఈక్వల్ టు అంటారు. దీని తర్వాత గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇవన్నిటిని ప్రోగ్రామాటికల్గా చూద్దాము అసలు ఏంటనేది. బట్ వీటన్నిటికి కూడా రిజల్ట్ ఐదర్ ట్రూ లేదా ఫాల్స్ ఉంటుంది. ఒకవేళ మనం రాసిన కండిషను కరెక్ట్ అయితే కనుక ట్రూ అని వస్తుంది, ఒకవేళ కండిషన్ తప్పు అయితే కనుక ఫాల్స్ అని వస్తుంది. ఇవన్నీ ఒక్కొక్క ఎగ్జాంపుల్తో మనం చూద్దాం. సో ఇప్పుడు వెళ్తే ఇక్కడికి, సో ఫస్ట్ ఇక్కడ నేను ఇందాక ఒక వీడియో రికార్డ్ చేశాను. బ్యాడ్ లక్ ఏంటంటే దాంట్లో సౌండ్ రాలేదు. సో నా దగ్గర ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ ఉన్నాయి ఇందాక రాసినవి. ఇదొక్కటి పోతే పోయింది అది. సో నా ప్రింట్ అని రాసి లోపల డైరెక్ట్గా 2 నెంబర్స్ని రాస్తున్నాను, అంటే ఒక కండిషన్ లాగా రాశాను. అడుగుతున్నాను సిస్టమ్ని 2 డబల్ ఈక్వల్స్ టు 2, అవి రెండు సేమ్ ఉన్నాయా లేదా. ఈక్వల్ టు అంటే ఏంటి, అవి రెండు సేమ్ ఉన్నాయా లేదా. సేమ్ ఉంటే ట్రూ అని ఇస్తుంది. చూడండి, ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ట్రూ అని ఇచ్చింది. అదే నేను ఇక్కడ 2 బదులు 3 అని రాస్తే ఫాల్స్ అని ఇస్తుంది. సో బికాస్ 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3. సో సిమిలర్లీ ఇది కమెంట్ చేసి నెక్స్ట్ లైన్లో ఉన్న కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. నెక్స్ట్ లైన్లో ఏమంటున్నాను, 3 నాట్ ఈక్వల్ టు 3 అంటున్నాను. దట్స్ ఎ ఫాల్స్ కదా. 3 ఈజ్ ఈక్వల్ టు 3. సో నాట్ ఈక్వల్ టు 3 ఫాల్స్ కాబట్టి ఫాల్స్ వచ్చింది. అదే ఇట్ సైడ్ వేరే వాల్యూ ఏదన్నా రీప్లేస్ చేస్తే నాకు రిజల్ట్ ట్రూగా వస్తుంది. రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు కమెంట్ దిస్ ఆపరేటర్. మనం ఇప్పుడు 2 ఆపరేటర్లు నేర్చుకున్నాం యాజ్ ఆఫ్ నౌ. ఒకటి ఈక్వల్ టు, రెండోది నాట్ ఈక్వల్ టు. ఇప్పుడు గ్రేటర్ దాన్ సింబల్. సో చిన్నప్పటి నుంచి మనం స్కూల్లో నేర్చుకుంటూనే ఉన్నాము. కానీ ఇప్పటికీ ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే ఇది ట్రూ ఎప్పుడు వస్తుంది, ఫాల్స్ ఎప్పుడు వస్తుందని. ఇప్పుడు ఈ కొమ్ములు ఉన్నాయి కదా, 2 కొమ్ములు, అవి ఎప్పుడు పెద్ద వాల్యూ వైపు ఉంటే మనకి వాల్యూ ట్రూ వస్తుంది. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ 8, 3, ఇందులో ఏది పెద్ద నెంబరు, 8. సో 8 వైపు కనుక కొమ్ములు ఉంటే అప్పుడు మనకి ట్రూ వస్తుంది. గ్రేటర్ దాన్ సింబల్, ఇది 8 గ్రేటర్ దాన్ 3 అంటారు. సో కొమ్ములు అనేవి 8 వైపు ఉంటే రిజల్ట్ 3, ఎందుకంటే 8 అనేది పెద్ద నెంబర్ కాబట్టి పెద్ద నెంబర్ వైపు కొమ్ములు ఉంటే ట్రూ అని వస్తుంది. అదే కొమ్ములు చిన్న నెంబర్ వైపు ఉన్నాయనుకోండి, 3 గ్రేటర్ దాన్ 8 అంటే జనరల్గా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ట్రూ ఆర్ ఫాల్స్ అని అక్కడే అర్థమైపోతుంది. బట్ పీపుల్ మే కన్ఫ్యూజ్, వాళ్ళ కోసం ఈ కొమ్ములు కూడా. సో ఇప్పుడు కొమ్ములు అనేవి చిన్న నెంబర్ వైపు ఉన్నాయి, సో మనకి ఫాల్స్ వస్తుంది. సిమిలర్లీ విత్ లెస్ దాన్. లెస్ దాన్లో కూడా సింబల్ అటు మారినా కూడా ఏంటి, కొమ్ములు అనేవి పెద్ద నెంబర్ వైపు ఉండాలి. 3 లెస్ దాన్ 8, కొమ్ములు ఎటువైపు ఉన్నాయి, 8 వైపు ఉన్నాయి. సో 8 పెద్ద నెంబర్ 3 కన్నా, సో రిజల్ట్ విల్ బి ట్రూ. అదే ఇప్పుడు ఇది మార్చామనుకోండి, కొమ్ములు అనేవి చిన్న నెంబర్ వైపు వచ్చాయి, 8 లెస్ దాన్ 3. సో దిస్ ఈజ్ ఎ ఫాల్స్ కండిషన్. సో ఇవి ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అని మనం నెక్స్ట్ అన్నీ కూడా ఎప్పుడు ఉపయోగపడతాయంటే నెక్స్ట్ మనము కండిషనల్ స్టేట్మెంట్స్ నేర్చుకున్నప్పుడు అక్కడ బాగా ఉపయోగపడతాయి. బికాజ్ వీ రైట్ సమ్ కండిషన్స్ దేర్. సో జాగ్రత్తగా వినండి. సో నెక్స్ట్ 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే ఇక్కడ ఏంటి, రెండుకి చెక్ చేస్తుంది, గ్రేటర్ దాన్ అలానే ఈజ్ ఈక్వల్ టు కూడా ఈక్వల్ టు అని. సో 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, ఇక్కడ ఏది చెక్ చేస్తుంది, 3 ఈక్వల్ టు 3. సో ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ట్రూ వస్తుంది. అలానే ఇంకొకటి గ్రేటర్ దాన్కి రాద్దాము. సో 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. సో ఇక్కడ 3 ఈజ్ గ్రేటర్ దాన్ 2, ఆ కండిషన్ ట్రూ కాబట్టి సో ఇప్పుడు కూడా మనకి రిజల్ట్ అనేది ట్రూ వస్తుంది.
ఐదర్ ఆర్ అంటే అయితే పెద్దదవ్వచ్చు నెంబరు, లేదా ఇది ఈక్వల్ టు అవ్వచ్చు. ఏ కండిషన్ సాటిస్ఫై అయినా కూడా మనకి గ్రేటర్ దాన్ కండిషన్ సాటిస్ఫై అయినా ట్రూ వస్తుంది, అట్లనే ఈక్వల్ టు కండిషన్ సాటిస్ఫై అయినా ట్రూ వస్తుంది. సో అలానే ఇది 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. సో ఇక్కడ ఈక్వల్ టు సింబల్ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి, ఈక్వల్ టుతో కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ట్రూ వస్తుంది. అలానే ఇక్కడ నేను 5 తీసేసి 9 రాస్తాను. సో 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9, ఇక్కడ లెస్ దాన్ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఈవెన్ ఇప్పుడు కూడా రిజల్ట్ అనేది ట్రూ వస్తుంది. సో కొమ్ముల్ లాజిక్ మర్చిపోతే నేనేం చేయలేను, బట్ రిమెంబర్ ద కొమ్ముల్ లాజిక్ అండ్ యూ కెన్ ప్రెడిక్ట్ ద ఆన్సర్ రైట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి చూద్దాం ఈ వీడియో తర్వాత.